వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే కేఎఫ్సి స్టైల్ చికెన్ అనమాట. చాలా ఈజీగా కొన్ని అవసరం ఉంటాయి బయటవి, బట్ నేను బయటవేమీ అవసరం లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతో నేనైతే మీకు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం చికెన్ షాప్ నుంచి చికెన్ తెచ్చుకొని నీట్గా కడుక్కొని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉప్పు నీటిలో నానబెట్టేయండి. మంచిగా నానుతుంది, లోపల బాగా ఉప్పు పడుతుంది అనమాట. ఆ తర్వాత తీసుకొని దాంట్లో కొంచెం పచ్చికారం, ఉప్పు, మిరియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా పొడి ఇవన్నీ బాగా వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకోండి, చిన్న పెరుగు కూడా వేసుకోండి. బాగా మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి. కంపల్సరీ అనమాట, ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి కంపల్సరీగా. ఆ తర్వాత మైదాపిండి, వరిపిండి కొంచెం వరిపిండి, కొంచెం మైదాపిండి, కొంచెం పచ్చికారం, ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుంటాం. అది మైదాపిండి పౌడర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక 2 గుడ్లు తీసుకొని బాగా గిల్లుకొట్టుకుంటాం. ఉప్పు కారం, కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని బాగా గిల్లుకొట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అది బయటకు తీసి ఫస్ట్ మైదాపిండి కోటెడ్లో వేయాలన్నమాట. మైదాపిండి బాగా అంటించి మళ్ళీ గుడ్డులో వేస్తాము. ఆ గుడ్డు మిశ్రమంలో వేసిన తర్వాత అది కూడా బాగా అంటుకున్న తర్వాత మళ్ళీ మైదాపిండికి తీసుకొచ్చి మళ్ళీ బాగా కోట్ చేసి ఆయిల్లో అయితే ఫ్రై చేస్తామన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. వీలైతే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది అనమాట. బయట మైదాపిండి, వరిపిండి కదండి, సో తొందరగా మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగ అన్నీ ఫ్రై చేసుకొని కెచప్లో ముంచుకొని తింటే చాలా బాగుందన్నమాట. మీకు అసలు వీటికి చాలా అవసరం ఉంటాయి. ఆర్గానో అని, ఇంకా సోయా సాస్ అని, నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ అని, ఇవన్నీ అవసరం ఉంటాయి. ఇవేమీ అవసరం లేకుండా మీకు ఓన్లీ మైదా ఇంకా వరిపిండితోనైతే ఎలా చేసుకోవాలో చూపించాను. చాలా బాగా వచ్చిందనమాట. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంది. ఎందుకంటే చాలాసేపు మనం మ్యారినేషన్ అనేది ఎక్కువగా చేసాం కదా. ఇంకా వీడియోని చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.